హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, హైకోర్టులో అయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ఇది వచ్చేసి ద హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా కటక్లో ఉంటుంది. వీటికి మా తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ డేట్ చూడండి, 20వ తారీఖు మే నుంచి 18వ తారీఖు జూన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూడండి, గ్రూప్ బి పోస్టులు 35,400 అనే బేసిక్ శాలరీ. అండ్ వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఐ, ఇతర అలవెన్స్ అన్ని కలుపుకొని స్టార్టింగ్లోనే మీకు 60,000 నుంచి 70,000 శాలరీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వేకెన్సీలు చూడండి ఎన్ని ఉన్నాయో. టోటల్గా 147 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఉమెన్కి వచ్చేసి 49 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ మ్యాన్ కూడా సపరేట్ ఉన్నాయి. ఇందులో యూఆర్కి 70, ఈబీసీకి 5, ఎస్టీకి 57, ఎస్సీకి 15 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈబీసీ అని ఉంది. ఓబీసీ వాళ్ళు, ఈబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు, ఇతర వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ ముందుగా వయసు వచ్చేసి మీకు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉండొచ్చు. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 14 మే 2024 అయితే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ తీసుకున్నారు. వీటితో పాటు అదనంగా 5 years అనేది ఎస్సీ, ఎస్టీ, ఎస్సీబీసీ అండ్ ఉమెన్ వారికి, 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వయసులో రిలాక్సేషన్ అయితే వీళ్ళకైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం హై స్కూల్ సర్టిఫికేట్ అయినా మీ 10th మెమో అనేది వీళ్ళు చూస్తారు. దాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నిర్ణయిస్తామని వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, ముందుకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఏ డిసిప్లిన్ అయినా పాస్ అయ్యండి. మీకు నాలెడ్జ్ మస్ట్ అడ్వకేట్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్రిషియేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అప్లికేషన్ అయితే 500 రూపీస్ అనే నాన్ రిఫండబుల్ అప్లికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎక్సెంప్షన్ చేశారు, మిగతా వాళ్ళు మాత్రమే. ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, తర్వాత కంప్యూటర్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours టైం అయితే ఉంటుంది. అండ్ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, నాలెడ్జ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఇవే ఉంటుంది. అండ్ ఇక్కడ 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కాబట్టి చూసుకొని చేయండి. అండ్ ఇక్కడ మీరు ముందుగా వచ్చేసి చూడండి, 33% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. 40% అనేది మిగతా కేటగిరీ వాళ్ళకైతే మినిమం రావాల్సి ఉంటుంది మెయిన్స్ క్వాలిఫై కావాలంటే. అలాగే మెయిన్స్ వచ్చేసి 300 ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మినిమం 33% రావాలి ఎస్సీ, ఎస్టీ, మిగతా వాళ్ళు 45% మార్క్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాలి, 45% ఉండాలని మెన్షన్ చేస్తారు. సిలబస్ కూడా అన్నిటికీ సేమే. తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మీకు థియరీ స్కిల్ టెస్ట్ అనేది, అదైతే క్వాలిఫై కావాలి. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని సెలక్షన్ ప్రొసీడ్యూర్ అయితే చేస్తారు. కాబట్టి పోస్టులు కూడా ఎగ్జామినేషన్ చాలా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి, ఒడిశాలో ఉన్న 30 డిస్ట్రిక్ట్లలో అయితే ఉంటుంది. అందులో మీరు 3 డిస్ట్రిక్ట్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం. ఎప్పుడో కానీ హైకోర్టు నుంచి రిలీజ్ అవుతాయి. హైకోర్టులో తక్కువ నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. 150 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. అండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి మీకు 3 years కంటే ఓల్డ్ ఉండకూడదు అని మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు 2024 కదా, అంటే 2021 తర్వాత ఉండేది మినిమం 2022 నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు. అంటే అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటాయి, కాబట్టి వాటిని బట్టే మీ వయసు, క్యాస్ట్ అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకొని మన ఏపీ, తెలంగాణ నుంచి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే